అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మేడారం జాతర భక్తులతో కిటకిటలాడిపోతోంది. లక్షలాది మంది భక్తులు మేడారం చేరుకుని ముందుగా జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి ఆపై అమ్మవార్లకు నైవేద్యంగా సమర్పించడానికి బంగారు బుట్టల్ని తలపై పెట్టుకుని గద్దల దగ్గరకు చేరుకుంటున్నారు. దీంతో మేడారం పరిసరాలన్నీ కూడా జనసంద్రంగా మారిపోయాయి. మేడారం దగ్గర సందడిని మా స్పెషల్ కరెస్పాండెంట్ పెద్దీష్ అందిస్తారు. మేడారంకి వచ్చే ప్రతి భక్తుడి తొలి అడుగు ఈ జంపన్న వాగులోనే పడుతుంది. మహాజాతర ఆరంభమవుతున్న నేపథ్యంలో జంపన్న వాగు మొత్తం జనసంద్రంగా మారిపోయి కనిపిస్తుంది. ఎటు చూసిన జనం, ఇంత వాగులో నీళ్ళ కంటే జనం ఎక్కువగా ఎటు చూసినా ఏ విధంగా జనసందోహంగా మారిపోయిందో ఈ దృశ్యాలు చూస్తే కనిపిస్తుంది. ఈరోజు సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెల పైకి చేరుకోబోతున్న నేపథ్యంలో జంపన్న వాగు మొత్తం కూడా ఇసుక పోస్తే రాలని జనసంద్రంగా మారిపోయింది. మేడారంకి వచ్చే ప్రతి భక్తుడు ఇక్కడ జంపన్న వాగులో పుణ్య స్నానాలు ఆచరిస్తే పాప వినాశనం కలుగుతుందని, సర్వ పాపాలు తొలగిపోతాయని ఒక ప్రగాఢ విశ్వాసంతో భక్తులంతా ఇక్కడికి తరలివచ్చి జంపన్న వాగులో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. ఇక్కడ పాదం మోపగానే చాలామందికి పూనకాలతో, మన ఇక్కడ శివసత్తుల పూనకాలతో ఏ విధంగా ఊగిపోతున్నారో చూడవచ్చు. చాలామంది శివసత్తులు పూనకాలు వచ్చిన వారు భవిష్యవాణి, వాళ్ళ కుటుంబ సభ్యులకు కావచ్చు, ఎవరైనా వాళ్ళ చేత భవిష్యవాణి చెప్పించుకోవడం కూడా ఇక్కడ ఆనవాయితీగా కొనసాగుతుంది. ఇక్కడ భక్తులు చెప్పండి, మా స్నానాలు చేశారా? ఇక్కడ చేశామండి. నమ్మకం మీకు ఇక్కడ ఏ స్నానం చేస్తే సర్వ పాపాలు పోతాయని ఒక నమ్మకం. మేము చిన్నప్పటి నుంచి వస్తున్నాము, మా పాప చిన్నప్పటి నుంచి వస్తున్నాము, ఇంత ఏజ్ ఉన్నప్పటి నుంచి వస్తున్నాము. చేస్తారు మీరు? దాదాపు నేను ఈ ఏజ్ నుంచి వస్తున్నాను. ఏంటి జంపన్న వాగుపై నమ్మకం? అంటే సమ్మక్క వాళ్ళ కొడుకు కదా జంపన్న, ఆయన ఇక పేరు పోయింది. ఫస్ట్ సంపెంగ వాగు ఉండే, ఇది దాన్ని జంపన్న వాగు అని మార్చిరు. దాని ద్వారా ఇక ఇంత నమ్మకం మాకు. స్నానాలు ఆచరించిరా? ఆచరించారు. జంపన్న వాగులో పుణ్య స్నానాలు ఆచరిస్తే ఖచ్చితంగా సర్వ పాప వినాశనం కలుగుతుంది అనేది భక్తుల విశ్వాసం. ఈ నేపథ్యంలోనే మేడారంకి వచ్చే ప్రతి భక్తుడు ఇక్కడ ఈ విధంగా జంపన్న వాగులో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. ఇంకొక వైపు చాలామంది ఈ జంపన్న వాగులో పాదం మోపిన వెంటనే పూనకాలు వచ్చి ఊగిపోతున్నారు. ఎటు చూసిన భక్తుల కోలాహలం కనిపిస్తుంది. వాగు మొత్తం కూడా చుట్టూ మేడారం పరిసర ప్రాంతాల్లో ఉన్న జంపన్న వాగు మొత్తం ఇదే విధంగా ఇసుక పోస్తే రాని విధంగా జనసంద్రంగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ తలనీళ్ళు ఇచ్చి ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం సమ్మక్క సారక్క దేవతల దర్శనాల కోసం తరలివస్తున్నారు. సాధారణ భక్తులతో పాటు విఐపీలు, వివిఐపీలు కూడా సమ్మక్క సారక్క సన్నిధికి తరలివస్తున్నారు. చాలామంది ప్రముఖులు, దాదాపు 6 రాష్ట్రాల నుంచి భక్తులంతా కూడా మేడారంకు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మేడారంకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు చేపట్టింది. అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో జాతరకు వచ్చిన భక్తులు తిరిగి క్షేమంగా ఇంటికి చేరుకునే విధంగా సకల ఏర్పాట్లు చేపట్టారు. మేడారం జంపన్న వాగు నుండి కెమెరా పర్సన్ శ్రీధర్తో పెద్ద టీవీ 9 మేడారం.